గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల నుంచి 34,057 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 31,928 క్యూసెక్కులతో మొత్తం 65,985 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. జలాశయం నుంచి 95,175 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఒక గేటును 10 అడుగులు ఎత్తారు. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులు వద్ద ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.58 టీఎంసీల నీరు నిల్వలో ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఖలీల్ అడిగి తెలుసుకుందాం. ఖలీల్, చెప్పండి, వరద ఉధృతి ఎలా ఉంది? శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుందని చెప్పవచ్చు. జలాశయం నుంచి ఒక గేటు 10 అడుగుల మేరకు ఎత్తి కిందికి దిగువకు సాగర్కు నీటి విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తుంటే తెలంగాణ ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల జలాశయం నుంచి 34,057 క్యూసెక్కులు నీరు వస్తుంది. అదేవిధంగా ఇటు తుంగభద్ర నుంచి కూడా కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నది నుంచి సింకేశ్వర ప్రాజెక్టు నుంచి 31,908 క్యూసెక్కులు ఇటు తుంగ అటు కృష్ణ రెండు నదుల ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు నిండుకుందని కల్పిస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చేసి 65,185 క్యూసెక్లు రాగా అవుట్ ఫ్లో 95,175 క్యూసెక్లు అవుట్ ఫ్లో జరిగింది. శ్రీశైలం డ్యామ్ యొక్క పూర్తి నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు కాగా ప్రస్తుతం వచ్చేసి 882.50 అడుగులకు చేరుతుంది. అదేవిధంగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యము 211 టీఎంసీలు కాక ప్రస్తుతం 201 టీఎంసీతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఏదైతే వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వచ్చేసి రెండు రాష్ట్రాలకు సంబంధించిన కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలను కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అవుట్ ఫ్లో వచ్చేసి 95,175 క్యూసెక్కుల నీరు సాగర్కి వెళ్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇదే కొనసాగితే మాత్రం రానున్న రోజులు శ్రీశైలం డ్యామ్ మాత్రం నిండుకుండం కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం నిలువకు చేరే అవకాశం ఉందని చెప్పేసి జలవనరుల అధికారులు జలవనరుల శాఖ పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి వరద ఉధృతి వచ్చే అంచనాను బట్టి గేటు ఎన్ని ఎత్తాలన్న దానిపైన కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక సమాచారం నివేదిక తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చేసి ఇటు దూరాల నుంచి అటు తుంగభద్ర నుంచి కూడా వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఒక గేటును 10 అడుగుల మేరకు దిగువకు సాగర్కి నీటి విడుదల చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.